హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎలా అనలైజ్ చేయాలన్నది దాని గురించి మనం డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని యూజ్ చేసి మనము ఒక మంచి పర్ఫార్మింగ్ స్టాక్ని ఎలా చూడాలి, అదే విధంగా మనం బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టాక్ని ఎలా చూడాలి అన్న విషయాన్ని మనం ఇందులో డిస్కస్ చేసాము. ఇది చాలా సింపుల్. మనకి ఈ డేటా అనేది మనకి కంప్లీట్గా మనకి వెబ్సైట్లో దొరికిపోతుంది. అది ఇయర్ బై మన ప్రాఫిట్ ఇంతకుముందు మనం చెప్పినట్టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మనకి క్వార్టర్లీ బేసిస్లో వస్తుంది, అలాగే ఇయర్లీ బేసిస్లో వస్తుంది. నేను ఈ వీడియోలో మీకు ఇయర్లీ బేసిస్లో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని తీసుకొని అది కంపెనీ ఒకటి అంటే కంపెనీ అనేది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, లేదంటే సైడ్ ట్రెండ్లో ఉందా అన్నది ఎలా చూడాలన్న దాని గురించి మీకు ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అసలు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఫస్ట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని యూజ్ చేసేది మనకి టార్గెట్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందులో మనకి కంప్లీట్గా సేల్స్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ ఎంత పోతుంది, దాని తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్నది మనకి కంప్లీట్గా తెలుస్తుంది అన్నట్టు. దాన్ని బట్టి మనకి ఈ కంపెనీ అనేది మనకి అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అన్నది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనకి అది మనకి ఫ్యూచర్లో ముందుకు వెళ్తుందా లేకపోతే కిందికి వెళ్తుందా అన్నది మనకి ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వల్ల మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బిజినెస్ మోడల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ వల్ల మనకి బిజినెస్ మోడల్ది అది హెల్త్ ఎలా ఉందన్నది తెలుస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనకి ఇప్పుడు కంప్లీట్గా మనకి ఇయర్ బై ఇయర్ అనేది మనకి ఒకవేళ కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు దాని బిజినెస్ మోడల్ అనేది హెల్తీగా ఉన్నట్టు, దాని మేనేజ్మెంట్ అందరూ బాగున్నట్టు. సో అప్పుడు కంపెనీ అనేది ఎక్స్పాండ్ అవుతున్నట్టు. సో అప్పుడు ఏంటంటే మనకి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ బిజినెస్ సైకిల్లో ట్రెండ్ ఎలా ఉందంటే అది అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా, లేదంటే సైడ్ వర్డ్ మూమెంట్ ఉందా అన్నది తెలుసుకోవడానికే ఈ ట్రెండ్ అన్నట్టు. ఇదేంటో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తామంటే మనకి ఇప్పుడు ఈ మనకి ఫస్ట్ నెట్ సేల్స్ కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ కాస్ట్ కానీ, లేదంటే రా మెటీరియల్ కాస్ట్ కానీ, లేదంటే ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి ఇవన్నీ పెరుగుతూ ఉంటే మనకి ఏంటంటే కంపెనీ అది గ్రోత్ అవుతున్నట్టు మనకి ఇట్లా డైరెక్ట్ తెలిసిపోతుంది అన్నట్టు. ఇదేంటంటే మనకి లేమెన్ కూడా మనకి ఒకసారి చెప్పేస్తే మనకి నెక్స్ట్ టైం అది చూస్తే మనకి అర్థమైపోతుంది అంటే కంపెనీ గ్రోత్ అవుతుందా లేకపోతే డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందా అన్నది మనకి ట్రెండ్ అనేది ఈజీగా ఈ బిజినెస్ సైకిల్స్తోనే మనకి తెలిసిపోతుంది. ఇది ఇప్పుడు మనం ఇందులో ఒక కంపెనీ ఇప్పుడు ఒక కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తుందా, బ్యాడ్గా పర్ఫామ్ చేస్తుందా మనకు చూడాలంటే కొన్ని పారామీటర్స్ చూడాలి. అంటే ఆల్రెడీ వీటి గురించి నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో నేను జస్ట్ మీకు చిన్నగా చెప్పేస్తాను అన్నట్టు ఎలా చూడాలి ఏందన్నది. ఫస్ట్ మనకు వచ్చేసి అంటే నెట్ సేల్స్. ఈ నెట్ సేల్స్ అనేది ఏంటంటే ఇయర్ బై ఇయర్ మనకి ఇది కంప్లీట్గా మనకి పెరుగుతూనే ఉండాలి. అంటే 1 or 2 years మధ్యలో ఎక్కడో దగ్గర కొద్దిగా తగ్గినా కానీ, లేదంటే కొద్దిగా అంటే సేమ్ నెట్ సేల్స్ అరౌండ్ అట్లనే మెయింటైన్ చేసినా కూడా మనకి కొద్దిగా పర్లేదు. కానీ ఏంటంటే మనకు ఒక 5 years కానీ 7 years డాటా తీసుకుంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు అది పెరిగిందా లేదా అన్నది మనము చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్స్ కాస్ట్. రా మెటీరియల్స్ కాస్ట్ ఏంటంటే ఇది కూడా ఇయర్ బై ఇయర్ మనకి పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే రా మెటీరియల్స్ కాస్ట్ మనకి అంటే ఈ కాస్ట్ అనేది మనకి పెరుగుతూ ఉంటే ఇయర్ బై ఇయర్ అనేది మనకి ఆ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి నెట్ సేల్స్ అనేది కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ ప్రొడక్ట్స్ ఉంటేనే కదా మనం అమ్మగలుగుతాం. మనకి అక్కడ అమ్మడం జరిగితేనే మనకి సేల్స్ అనేది పెరుగుతుంది. సో ఇది కూడా మనకి ఇయర్ బై ఇయర్ మనకి రా మెటీరియల్స్ కాస్ట్ అనేది మనకి పెరుగుతూనే ఉండాలి. ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయీ కాస్ట్ అంటే మనకి లేబర్ కాస్ట్, శాలరీ, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఇవి కూడా మనకి ఏంటంటే ఇయర్ బై ఇయర్ మనకి ఇవి పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీ కాస్ట్ ఇవన్నీ పెరుగుతూ ఉందనంటే మనకి ఒక మంచి పాజిటివ్ సైన్ అంటే. ఎందుకనంటే కంపెనీ అనేది ఎక్స్పాండ్ అవుతున్నట్టు, అంటే గ్రోత్ అవుతున్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉన్నది, ఇంకో కంపెనీ పెడితే లేబర్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. లేబర్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మనకి ప్రొడక్షన్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనకి సేల్స్, క్వాలిటీ ఇవన్నీ పెరుగుతూ వస్తాయి అన్నట్టు. సో అప్పుడు కంపెనీ అనేది మంచి ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ అన్నట్టు మనకి. నెక్స్ట్ వచ్చేసి పీబీఐటీ, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇది కూడా మనకి ఇయర్ బై ఇయర్ మనకి పెరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ వస్తేనే మనకి అమ్మడం అంటే సేల్స్ అన్నీ అయిన తర్వాత మనకు ఫస్ట్ మనం చూసేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ మనకి ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటేనే మనకి కంపెనీ అనేది ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతుంది, కంపెనీ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడుతుంది. అలాగే ఒక ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కూడా మనకి ప్రాఫిట్స్ అనేది మిగులుతుంది. సో అది మనకి డివిడెండ్ రూపంలో కానీ ఇవ్వచ్చు, లేదంటే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి కంపెనీ ఎక్స్పాన్షన్కి కూడా మనకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది ఇయర్ బై ఇయర్ మనకి తగ్గుతూ రావాలి. ఎందుకంటే మనకి మీకు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏంటంటే మనకి ఎప్పుడైనా మనకి ఒక కంపెనీ ఎక్స్పాన్షన్కి కానీ ఒక పాజిటివ్ సైన్ అంటే పాజిటివ్ మూవ్మెంట్కి లేదంటే అప్వర్డ్ ట్రెండ్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనకి డెప్ట్ అనేది తక్కువ ఉండాలి, ఈక్విటీ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకనంటే డెప్ట్ కంటే ఈక్విటీ ఎక్కువ ఉంటే అది మనకి ఇంట్రెస్ట్ అనేది మనం ఈజీగా రీపే చేసుకోవచ్చు. మనకి ఏదైతే మనకి ప్రాఫిట్స్ వస్తాయో అదంతా మన పాకెట్లోకే వస్తుంది.
అలా కాకుండా ఈక్విటీ తక్కువ ఉండే డెప్ట్ ఎక్కువ ఉందనుకోండి, అంటే లోన్స్ బ్యాడ్ అమౌంట్ లైక్ లోన్స్ కానీ అప్పులు కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ డెప్ట్ అప్పుల మీద ఏదైతే ఇంట్రెస్ట్ కట్టాలనో మనకు వచ్చిన ప్రాఫిట్ల నుంచి మొత్తం ఇంట్రెస్ట్ తినేస్తూ ఉంటే మనం దాన్ని రీపే చేయడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ రీపే చేయగలిగినా కూడా మనకి ప్రాఫిట్స్లో ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా తినేస్తూ ఉంటుంది. సో అది మనకి అదొక బ్యాడ్ సైన్ అన్నట్టు. మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే ఆ కంపెనీ యొక్క గ్రోత్కి అది బ్యాడ్ సైన్. ఒకవేళ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్ అంటే అది కంపెనీ యొక్క గ్రోత్కి అది గుడ్ సైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ ప్రాఫిట్. మనకి ఈ 5 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి కరెక్ట్గా ఉంటే, ఇవన్నీ కరెక్ట్గా మనకి నడుస్తూ ఉంటే మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇయర్ బై ఇయర్ మనకి పెరుగుతూనే ఉంటుంది. ఇది నెట్ ప్రాఫిట్ అనేది కూడా మనకి ఇయర్ బై ఇయర్ అనేది మనకు ఎప్పటికీ పెరుగుతూనే రావాలి. ఒకవేళ మధ్యలో కొద్దిగా అటు ఇటు అయ్యి కొద్దిగా అంటే సైడ్వర్డ్ మూమెంట్గా అయినా కానీ, లేదా అంటే కొద్దిగా అటు రౌండ్ ఫిగర్లో కొద్దిగా తగ్గినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వచ్చేసరికి అది మనకి పెరుగుతూనే ఉండాలన్నట్టు. ఇప్పుడు మనం ఒక మంచి స్టాక్ని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఎలా చూడాలి అన్న దాని గురించి మనం ఇందులో చూద్దాము. నేను హీరో మోటోకార్ప్ది నేను ఇది మొత్తం కంప్లీట్గా 11 ఇయర్స్ది నేను మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీసుకున్నాను. కానీ మనకి 11 ఇయర్స్ ఏం అవసరం లేదు. మనకి 2013 నుంచి మనము చూసుకోవచ్చు. 2013 నుంచి చూస్తే మనకి సేల్స్ అనేది కంటిన్యూస్గా మనకి ఇయర్ బై ఇయర్ అనేది పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ మనకి 23,000 ఉంటాయి, ఇక్కడ 25,275 ఉంది, ఇక్కడ మనకి 27,000 ఉంది, ఇక్కడ 28,000 ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ 443 ఉంది, ఇక్కడ 500 ఉంది. అంటే జస్ట్ ఓన్లీ ఒక 7 crores మటుకే మనకి ఇక్కడ సేల్స్ అనేది పెరిగింది. కానీ ఓవరాల్గా చూస్తే మనకి 23,000 నుంచి 28,000కి మనకి పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 32,230 మార్చ్ 2018 వరకు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే వరకు మనకి సేల్స్ అనేది 32,230కి వచ్చింది. ఇది అనేది కంటిన్యూస్గా మనకి ఇది అప్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన గ్రోత్ అనేది కంప్లీట్గా మనకి అప్ ట్రెండ్లోనే ఉంది. సేల్స్ అనేది మనకి కంప్లీట్గా పెరుగుతూనే వచ్చింది. అదే మనకి ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ మనం చూసాం రా మెటీరియల్ కాస్ట్ అండ్ ఎంప్లాయ్ కాస్ట్. ఎక్స్పెన్సెస్లో మనకి కంప్లీట్గా మనకి రా మెటీరియల్ కాస్ట్ అండ్ ఎంప్లాయ్ కాస్ట్ అనేది రెండు మనకి కవర్ అయిపోతాయి అన్నట్టు. ఇందులోనే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా మనకి ఇందులోనే కవర్ అయిపోతుంది. ఇది కూడా మనం చూస్తే మనకి 2013లో ఇది 20,000 ఉంటే కంటిన్యూస్గా మనకి పెరుగుతూనే వచ్చింది. ఇక్కడ కొద్దిగా డౌన్ఫాల్ వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మనము. కానీ ఇది పెద్ద మ్యాటరింగ్ కాదు. ఎందుకనంటే ఇది మళ్ళీ మనకి కవర్ చేసుకుంటూ మనకి 2018లో మళ్ళీ 26,950కి వచ్చింది. మన స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి చూస్తే ఇక్కడ మనకి 20,480 ఉంటే ఇక్కడ మనకి ఎండ్ పాయింట్కి వచ్చేసరికి 26,950 ఉంది. మనకి ఓవరాల్గా చూస్తే ఇది మనకి ఒక మంచి సైన్ అన్నట్టు. ఇది పాజిటివ్ మూమెంట్కి వెళ్ళడానికి, అంటే ఇది అప్వర్డ్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మన నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ మనం చూస్తే మనకి ఫస్ట్ ఇక్కడ 2012లో ఇది హైకి వెళ్ళింది, మొత్తం కంప్లీట్గా 21 crores వెళ్ళింది హై. ఇక్కడ ఫస్ట్ మనకి 2007లో చూస్తే జస్ట్ ఇది 2 crores ఎవ్రీ ఇయర్ అది ఇంట్రెస్ట్ అనేది కట్టింది. మనకి 2012లో ఇది 21 crores వెళ్ళింది. ఇది ఇక్కడ మనం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూస్తామంటే ఇది ఒక బ్యాడ్ సైన్ అన్నట్టు. ఇది డౌన్వర్డ్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి మనకి ఈ కంపెనీని మనం అవాయిడ్ చేయొచ్చు. కానీ మనకి 2013 నుంచి చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ 12 crores ఉంది, దాని తర్వాత ఇక్కడ 11 crores ఉంది, దాని తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మనకి 9 crores వచ్చింది. అంటే ఇది మనకు ఒకటి డౌన్వర్డ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వచ్చింది ఇది. సో ఇది మనకు ఒక మంచి సైన్. మనకి ఇందులో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇయర్ బై ఇయర్ దాని డెప్స్ ఏవైతే ఉందో ఆ డెప్స్ని ఇయర్ బై ఇయర్ తగ్గించుకుంటూ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇది చూస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. యాక్చువల్లీ ఇది ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. మనకి ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఇంట్రెస్ట్తోనే యాడ్ చేసుకుంటే మనకి ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ వస్తుంది. సో అది కూడా మనం చూసినా ఇక్కడ మనకి చూడండి ఇది ఇయర్ బై ఇయర్ అనేది మనకి ఇక్కడ పెరుగుతూనే వచ్చింది. 2,529, 2,800, 3,300, 4,400, 4,600, ఇది 5,244. ఇది కూడా మనకి ఇయర్ బై ఇయర్ అనేది కంటిన్యూస్గా మనకి ఇది ఒక పెరుగుతూనే వచ్చింది. సో ఇది మనకు ఒకటి గుడ్ సైన్ అన్నట్టు, అంటే పాజిటివ్ సైన్. ఇది కంపెనీ అనేది ప్రాఫిట్స్లో వెళ్తుంది. సో ఇది మనకి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది మనకి వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ మనకి ఇది చూసేది అంటే నెట్ ప్రాఫిట్. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ సైన్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇవన్నీ వచ్చిన ఈ నెట్ సేల్స్ అమౌంట్లో నుంచి ఈ ఎక్స్పెన్సెస్ కానీ మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ కానీ ట్యాక్స్ కానీ డెప్రిసియేషన్ అమౌంట్ కానీ ఇవన్నీ తీస్తూ ఉంటే మనకి మిగిలేదే ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కూడా మనకి ఇయర్ బై ఇయర్ మనకి ఇక్కడ పెరుగుతే దాని అర్థం ఏంటంటే దీని ప్రాఫిట్స్ మంచిగా వచ్చి కంపెనీ అనేది మంచిగా గ్రోత్ అవుతుందని దాని అర్థము. సో ఇక్కడ మనం చూస్తే ఇయర్ బై ఇయర్ ఇది అనేది ఇక్కడ మనకి జస్ట్ స్లైట్గా మనకి కొద్దిగా తగ్గింది. కానీ దాని తర్వాత ఇది 2014 నుంచి కంటిన్యూస్గా ఇది పెరుగుతూనే వచ్చింది. సో ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ ఇది ఇన్వెస్ట్ చేయడానికి ఇందులో.
సో మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని మనం ఇలా అన్నీ అనేది అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనకి ఇది కరెంట్ ఇయర్ వరకు, అంటే ఇది యాక్చువల్లీ ఇది మార్చ్ 2019 అనేది మనకి ఇంకా ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఇది టీటీఎం అంటే ట్రైలింగ్ 12 months, అంటే ఇది వీళ్ళు ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కానీ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ఇవన్నీ అనేది మనకి ఇక్కడ ఇస్తారు. ఇందులో కూడా చూస్తే మనకి అన్నిట్లో కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నట్టే చూపించారు. సో మనం నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకో వెబ్సైట్లోకి fourtraders.comలో వెళ్తే మనకి ఫ్యూచర్ది కూడా మనకి చూపిస్తారు. అంటే ఇప్పుడు 2020, 2021, 2022లో దాని గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనకు చూపిస్తారు. దాన్ని బట్టి మనకి ఆ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మన ఇక్కడ చూస్తే మనము ఇక్కడ కూడా మనకి 2017, 18, 19లో చూస్తే కంటిన్యూస్గా సేల్స్ మనకి పెరిగాయి. 2019తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎస్టిమేటెడ్ సేల్స్ చూస్తే ఇది 3,65,908 crores అంటే అంత సేల్స్ జరిపారు వీళ్ళు. ఏదంటే ఇది మనకు ఒక గుడ్ సైన్, అంటే సేల్స్ కూడా పెరుగుతుంది. ఇది ఎబిట్సా కూడా మనకి 49 నుంచి 52,992కి వెళ్ళింది. అలాగే మనకి ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి 50,000 నుంచి 53,480కి వెళ్ళింది. ఇది కూడా మనకి ఒక మంచి సైన్, ఇది కంపెనీ గ్రోత్ ఉందనేసి. ఇది కూడా మనకి నెట్ ఇన్కమ్ చూస్తే, అంటే కంప్లీట్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మనకి ఇక్కడ 3,000 crores అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇది కూడా మనకి ఒక మంచి సైన్, అంటే మనకి ఫ్యూచర్లో కూడా దీని గ్రోత్ ఉందని మనకి ఈ డాటా ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ఈ డాటా మీకు ఈజీగా fourtraders.comలో మీకు దొరికిపోతుంది. గూగుల్లో వెతికితే అది మీకు దొరికిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఒక బ్యాడ్ స్టాక్ని మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మనం ఎలా చూడాలి, అది చూసి మనము అంటే మనం ఆ స్టాక్ని మనం అవాయిడ్ చేస్తే అది మనకి బెటర్. ఎందుకనంటే మనకి డబ్బులు అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా మనం సుజ్లాన్ ఎనర్జీ తీసుకుందాం. ఇది చాలామందికి సుజ్లాన్ ఎనర్జీ మీకు ఐడియా ఉండుంటుంది. ఇది పవర్ సెక్టర్ కంపెనీ ఇది. కానీ దీనికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఇది రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు కాకపోయినా ఒక 5-10 years తర్వాత అన్న ఈ కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్తుంది. కానీ మనకి ఇక్కడ సేల్స్ చూస్తే ఇక్కడ 2012 వరకు మనకి సేల్స్ అనేది కంటిన్యూస్గా మనకి 2007 నుంచి మనకి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ వరకు ఇది ఒక మంచి కంపెనీ. కానీ మీరు ఇక్కడ నుంచి చూస్తే 2013 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 10,000 crores అనేది సేల్స్ పడిపోయింది. అలాగే మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా చూడండి. ఎక్స్పెన్సెస్ ఇక్కడ నుంచి ఇక్కడ 2012-2013 వరకు కంటిన్యూస్గా మనకి పెరుగుతూ వచ్చాయి. ఇది ఎక్స్పెన్సెస్ సేల్స్ మనకి ఎప్పటికైనా మనకి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండాలి. ఇక్కడ వరకు మనకి కంపెనీ అనేది మంచి ప్రాఫిట్స్నే తీసుకొని వచ్చింది. అంటే ఈ రెండు ప్రకారం చూస్తే ఇది ప్రాఫిట్సే. కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకి కంటిన్యూస్గా మనకి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే మనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది కూడా వీళ్ళు డెబ్ట్స్ అనేది చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇయర్ బై ఇయర్ ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా మనకి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ వరకు వచ్చేసి చూడండి, ఈ వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా ఇంట్రెస్టే ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ అనేది కంప్లీట్గా నెగిటివ్లోకి పోయింది. ఇదంతా కంప్లీట్గా చూడండి, ఇదంతా నెగిటివే. ఇక్కడ ఈ కరెంట్ 2018 ఇయర్ కూడా నెగిటివ్లోనే ఉంది, అంటే మొత్తం లాస్లో ఉంది కంపెనీ. ఇది మన ట్రైలింగ్ 12 months తీసుకుంటే కూడా ఇక్కడ అంటే ఫ్యూచర్లో కదా ఇది నెగిటివ్లకే వెళ్తుంది అన్నట్టు ఇది చూపిస్తుంది. సో ఎప్పటికైనా మనము కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలని అంటే ఇంట్రెస్ట్ అనేది మనకి తక్కువ ఉండాలి. అలాగే ఈక్విటీ అమౌంట్ ఏదైతే మనం షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేయడం కానీ లేదంటే కంపెనీ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్ చేయడం కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో అదనేది మనకి ఎక్కువ ఉండాలి. అంటే ఈక్విటీ అనేది మనకి ఎక్కువ ఉండాలి, డెబ్ట్ వచ్చేసి మనకి తక్కువ ఉండాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుని డెబ్ట్ ఈక్విటీ రేషియో ఎప్పటికైనా 1 ఉండాలి, లేదంటే 1 కంటే తక్కువ ఉండాలి. ఈ డెబ్ట్ ఈక్విటీ రేషియో 1 కంటే ఎక్కువ ఉందంటే ఆ కంపెనీని మనము అవాయిడ్ చేసిందే బెటర్. ఎందుకంటే డెబ్ట్స్ పెరుగుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కొన్ని ఇయర్స్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ప్రాఫిట్ కంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కట్టలేకపోవడం వల్ల అది కంపెనీ అనేది బ్యాంక్రప్ట్ అయ్యి, అంటే నేను సుజ్లాన్ ఎనర్జీ గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. అదేంటంటే కంపెనీకి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది కట్టలేక అది బ్యాంక్రప్ట్ అవ్వడమో లేదంటే కంపెనీ దివాలా తీయడమో జరిగి కంప్లీట్గా కంపెనీ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీని మొత్తం అమ్మేసుకొని వచ్చిన డబ్బుల్ని ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా తీసేసుకుంటుంది. వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటామో ఈ కంపెనీ అసెట్స్ని అంతా అమ్మేసిన తర్వాత మిగిలిన డబ్బుల నుంచే మన డబ్బులు తీసుకోవాలి. ఒకవేళ డబ్బులు ఏం మిగలకపోతే మనకు డబ్బులు ఏం రావు కూడా అది అందులో నుంచే. సో ఇలాంటి డెబ్ట్ రిటర్న్ కంపెనీస్ ఏవైతే ఉంటుందో ఆ కంపెనీస్ని
మనం అవాయిడ్ చేసిందే బెటర్. సో దీన్ని మనము ఎక్స్పెక్టెడ్ చూస్తే ఇక్కడ మనకు 2019 వరకు చూస్తే సేల్స్ అనేది కంటిన్యూస్గా మనకి ఒక డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇక్కడ 1,26,000 ఉంటాయి, మనకి ఇక్కడ 2019లో వచ్చేసరికి 49,000 ఉంది. కానీ వీళ్ళు ఈ వెబ్సైట్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఏం చూపిస్తున్నారు అంటే కంపెనీ మళ్ళీ 2020 కల్లా గ్రోత్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ వాళ్ళు ఈ రెన్యూబుల్ సోర్సెస్ పైన ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇది గ్రోత్ అయ్యే ఛాన్సే ఉంది. కానీ నేను 100% గ్రోత్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఇది టైం తీసుకుంటాను. 2020 కావచ్చు, 2023, 24, 25 అంటే మన ఎప్పటికన్నా అది గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే సుజలాన్ ఎనర్జీ అన్నది నార్మల్ ఎలక్ట్రిసిటీతో పాటు రెన్యూబుల్ సోర్స్ అంటే విండ్తో కానీ సోలార్ ఎనర్జీ కానీ దీనిపైన అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది మనకి ఫ్యూచర్లో దీని వాల్యూ అనేది మనకి పెరిగే ఛాన్సెస్ ఉంది. అలాగే దీంతో పాటు ఏబిడ్దా కానీ ఆపరేటింగ్ అంటే ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యూచర్లో మనకి ఇవన్నీ ఇంప్రూవ్ అవుతుందనే చూపిస్తున్నారు. సో ఇదేంటంటే మనము ఇప్పుడు ఇది ఫ్యూచర్ వీళ్ళ ఎస్టిమేషన్ బాగుందని చెప్పేసి మనము ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకి ఆ న్యూస్ బేసిస్ ఒకటి, ఇంకొకటి ఏదైనా అంటే న్యూస్ బేసిస్ అంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ ఏదన్నా ఈ సెక్టార్కి ఫేవర్ చేయడం కానీ, లేదంటే ఏదన్నా లోన్స్ ఏదంటే వేవ్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే ఫార్మర్స్కి ఏదన్నా వాళ్ళకి ఏదైనా కొత్త పాలసీస్ తెచ్చి తక్కువ అమౌంట్కి ఇంకేమైనా చేయడం కానీ, లేదంటే కంపెనీస్కి ఆ పాలసీస్ వాళ్ళ కంపెనీస్కి ఏమైనా బెనిఫిట్ అవ్వడం కానీ అలా ఏమైనా న్యూస్లో రావడం కానీ, లేదంటే టెక్నికల్గా ఏదైనా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా స్ట్రాంగ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగితే అప్పుడు మనం ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైనా ప్రాఫిట్స్ రావచ్చు. అంతేగాని ఇటువంటి దానికి మనం ఇటువంటి కంపెనీస్కి మనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరికైతే షేర్ మార్కెట్ పైన ఇంట్రెస్ట్ ఉందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు ఎప్పటికప్పుడు ఆ వీడియోస్ని చూసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.